Okay, so what's up, you beautiful people? Welcome back to the channel, everyone. Hope you all doing absolutely great. సో చలో ఈరోజు అయితే మనం అయోధ్యకు వచ్చేసినాము. సో నిన్న నేను ట్రావెలింగ్ వీడియో అయితే ఏం అప్లోడ్ చేయలేదు, డైరెక్ట్ అయోధ్యకు వచ్చేసిన. ఎందుకంటే హెల్మెట్కి కెమెరా పెట్టుకొని వ్లాగింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ట్రావెలింగ్లో. సో అందుకోసం అని చెప్పేసి నేను ఒక్కరోజు నైట్ తీసుకున్నా. అండ్ ఇప్పుడైతే అయోధ్యలో రష్ అయితే చాలామంది వచ్చిళ్ళు. నేను నైట్ నేను వస్తున్నప్పుడు చూసిన ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ జామ్ ఉంది ఒక ప్లేస్లో, ఇంకో ప్లేస్లో టోల్ గేట్ దగ్గర ఆల్మోస్ట్ అక్కడ ఒక 2 కిలోమీటర్స్ ఆఫ్ జామ్ ఉంది. సో అట్లా జరిగిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ఇంతకుముందు బయటికి పోయి చూసిన చాలా మంది ఉరుక్కుంటూ పోతుళ్ళు. సో ఆ రేంజ్లో ఉంది రష్ అయితే. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఈ టైంలో ఆబ్వియస్గా రష్ ఉంటుంది, తెలిసిన విషయమే. బట్ ఇంకా నాకు నైట్ వచ్చి పడుకొని అదంతా లేట్ అయిపోయింది అనమాట. చాలా టైర్డ్ అయిపోయినా. సో ఇంతకుముందు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ ఇప్పుడైతే మనం అయోధ్య టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. అండ్ దానికంటే ముందు ఫస్ట్ మనం సరియూ ఘాట్ దగ్గరికి వెళ్ళాలంట. సరియూ ఘాట్ దగ్గర నార్మల్గా వాటర్ని కొంచెం హెడ్ మీద స్ప్రింకిల్ చేసుకొని అక్కడ నుంచి హనుమాన్ టెంపుల్ వెళ్ళాలి. హనుమాన్ టెంపుల్ నుంచి అయోధ్య మందిర్కి రావాలన్నమాట. సో అయోధ్య మందిర్లో మాత్రం రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. నేను ఇంతవరకు అయితే బయటికి పోలేదు. బయటికి పోయిన తర్వాత చూసాము ఒకసారి నార్మల్గా సిచ్యువేషన్ ఎట్లుంది ఏంటి అని చెప్పేసి. సో చలో ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాను. నార్మల్గా అయోధ్య మందిర్ని ఎట్లా విజిట్ చేసుకోవాలి అండ్ ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ స్టే చేయాలి అండ్ ఎంత కాస్ట్ పడుతుంది అండ్ అట్లనే ఫస్ట్ ప్రాసెస్ ఏంటిది, నార్మల్గా టెంపుల్ని విజిట్ చేసుకోవడానికి హనుమాన్ టెంపుల్ అయినా లేకపోతే సరియూ ఘాట్ అక్కడికి ఎలా వెళ్ళాలి ప్రతి ఒక్కటి నేను వీడియోలో చూపిస్తాను. సో చలో ఇంకా ఫస్ట్ అయితే స్టే గురించి మాట్లాడుకుందాం. సో రైట్ నో నేను ఉంటున్న స్టే వచ్చేసి దీని కాస్ట్ నాకు 900 పడ్డది. ఎక్కడ అంటే ఆ టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఒక 500 మీటర్స్ దూరంలోనే నాకు ఈ స్టే అయితే దొరికింది. బట్ నార్మల్గా అయితే బయట ఎక్కడైతే ఫ్లైఓవర్ ఉందో ఫ్లైఓవర్ కాడ కాస్ట్ ఎంత పడుతుందంటే ఆల్మోస్ట్ ఒక 2500 నుంచి 3000 రూపీస్ చెప్పిళ్ళు వాళ్ళు సింగిల్ పర్సన్కి. అది కూడా సింగిల్ రూమ్ ఇస్తారంట. దానికి చాలా ఎక్కువ కాస్ట్ చెప్పిళ్ళు. నేను లైట్ తీసేసుకొని ఇంకా వేరే వాళ్ళు అడిగితే వాళ్ళు లోపలికి వెళ్తే తక్కువ పడుతుంది అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి లోపలికి వచ్చిన వాళ్ళు చెప్పినట్టుగా నాకైతే తక్కువ కాస్ట్లో వచ్చేసింది. అండ్ ఒక్కసారి రూమ్ చూడండి ఎంత నీట్గా ఉంది. 2 బెడ్స్ వచ్చినాయి అండ్ అక్కడ మనకి పక్కన సాకెట్స్ ఉన్నాయి ఛార్జింగ్ పెట్టుకోనికి అండ్ ఎవ్రీథింగ్ నీట్గా ఉంది రూమ్ అయితే. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. బట్ మరీ బాగుందని చెప్పలేను. వాష్రూమ్ అయితే పర్లేదు, ఇట్స్ ఓకే, మేనేజబుల్. సో చలో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ సరియూ ఘాట్కి వెళ్దాం. అక్కడికి వెళ్ళి వాటర్ స్ప్రింకిల్ చేసుకొని టెంపుల్ని విజిట్ చేసుకున్నాను. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ స్టార్ట్. సో రైట్ నో అయితే మనం బయటకు వచ్చేసినాం అండ్ ఇప్పుడు నార్మల్గా సరియూ ఘాట్ దగ్గరికి వెళ్ళాలి. సో సరియూ ఘాట్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది. బండి మీద వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రం బండి ఎక్కడైనా పార్కింగ్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకే ఇప్పుడు నేను ఫస్ట్ అయితే బండి తీసుకొని సరియూ ఘాట్కి వెళ్ళి అక్కడ వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఆ నుంచి ఒకవేళ బండితోని ఛాన్స్ ఉంది అంటే బండితో వెళ్తా, లేదంటే బండి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడనే పెట్టేస్తాను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 2 కిలోమీటర్స్ నడవడం అంటే నాట్ ఏ జోక్ అసలుకి. ఇప్పటికే చాలా పగిలిపోతుంది నడిచి. సో ఇప్పుడైతే మనము ఇక్కడ కనిపిస్తుంది కదా మన బండి. సో బండి తీసుకొని వెళ్ళిపోదామా. నేను ఉన్న స్టే కూడా ఇక్కడనే. సో ఇక్కడనే నేను నైట్ నుంచి స్టే తీసుకున్నా. సో ఫస్ట్ అయితే పోయి బండి నీట్గా స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోదాం ఇంకా సరియూ ఘాట్కి. లెట్స్ గో. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే సరియూ ఘాట్ అన్నమాట. సో ఎందుకంటే మనం బండి మీద వచ్చిన ఘాట్ కూడా ఇదే. నార్మల్గా ఇక్కడికి రానికి అయితే 2 కిలోమీటర్స్ ఏమో పట్టింది నాకు బండి మీద. సో ఈజీగా వచ్చేసిన. అదే నడుచుకుంటూ వస్తే మాత్రం ఈజీగా ఒక 20 మినిట్స్ అన్న ఖచ్చితంగా పట్టేది. అండ్ ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళి నార్మల్గా మన కాళ్ళు వాష్ చేసుకొని వాటర్ని నెత్తి మీద స్ప్రింకిల్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి హనుమాన్ గర్హి టెంపుల్కి వెళ్దామన్నమాట. సో అదే మెయిన్ టెంపుల్. సో శ్రీరామ్ టెంపుల్ని విజిట్ చేసుకునే ముందు ఫస్ట్ మనం హనుమాన్ గర్హి టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత మనం రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట. సో చలో ఫస్ట్ అయితే ఇక్కడికి పోయి లెగ్స్ అయితే వాష్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా ఒక్కసారి ఇక్కడ నీళ్ళు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయంట. లిటరల్లీ అసలుకి మొత్తం ఘోరంగా ఉన్నాయి గలీజ్గా. మరి ఇక్కడ అంతా మొత్తం చెత్త అదంతా పడేస్తుంది కాబట్టి మరీ ఘోరంగా అయిపోయింది అసలుకి. అండ్ బోటింగ్ కూడా అవైలబిలిటీ ఉంది. అక్కడ ముంగడ కనిపిస్తుంది కదా బోటింగ్ అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ అడగాలి, వాళ్ళని అడిగితే వాళ్ళు ఎంత కాస్ట్ తీసుకుంటారో తెలీదు. సో చలో ఇంకా ఎప్పుడైతే మనం హనుమాన్ గర్హి టెంపుల్కి వెళ్దాము అండ్ అక్కడ నుంచి వెళ్ళి శ్రీరామ్ జన్మభూమి విజిట్ చేసుకుందాం అన్నమాట. అండ్ ఈ బోటింగ్ గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు, ఎందుకంటే ఈ బోటింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు ఇక్కడ. అంత చూసే సైట్ సీయింగ్ కూడా ఏం లేదు అసలుకి. సో బోటింగ్ అయితే లైట్ తీసుకుందాము అండ్ చలో ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి హనుమాన్ గర్హి టెంపుల్కి వెళ్దాం. లెట్స్ గో. సో రైట్ నో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది సరియూ ఘాట్ పక్కన ఉంటుంది అన్నమాట.
ఇక్కడ దీన్ని రామ్కి పైది అంటారంట. మిషన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఒకవేళ మీరు స్నానం చేయాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి వేయండి. ప్రతి ఒక్కరు ఇక్కడ అందరూ అదే చేస్తున్నారు అన్నమాట. ఎంతమంది చేస్తున్నారు అసలుకి. లిటరల్లీ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నార్మల్గా అక్కడ అంతా మొత్తం పూలు చెత్త ఉన్నాయి అన్నమాట. బట్ ఇక్కడ మాత్రం వాటర్ ఫ్లో అవుతా ఉన్న కొద్ది నీట్గా వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లెక్క కూడా ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, చిన్న వాటర్ ఫాల్ లెక్క కూడా ఉంది. మీరు ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ వస్తే మాత్రం ఫ్యామిలీతో వస్తే మాత్రం అక్కడ పోయి మంచిగా స్విమ్మింగ్ చేసేయచ్చు. అండ్ యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్. బాగుంది లొకేషన్ కూడా చూడడానికి అయితే నీట్గా ఉంది. అండ్ సైడ్కి ఘాట్ పక్కన నార్మల్గా ఇవన్నీ ఏదో టెంపుల్స్లా ఉన్నాయి. బట్ అవి టెంపుల్స్ కావు, అవి యాక్చువల్గా ఇల్లులు అన్నమాట. సో ఇల్లులే ఆ విధంగా కట్టుకున్నారు వీళ్ళు. సేమ్ ఒక టెంపుల్ మోడల్లో డిజైన్ చేసుకొని కట్టుకున్నారు. బాగున్నాయి లొకేషన్ చూడ నీట్గా ఉన్నది తెలుసా. ఇక్కడ క్రేజీగా అనిపిస్తుంది. అండ్ వాటర్ అయితే మనకి అనిపిస్తుంది కదా, వాటర్ అక్కడికి వాటర్ వస్తుంది. అండ్ ఆ వాటర్ స్పీడ్గా రావడం వల్ల ఫ్లో ఉండడం వల్ల నార్మల్గా ఏం వాటర్ అయితే మొత్తం గలీజ్ అయితే ఏం లేవు, నీట్గా ఫ్రెష్గానే ఉన్నాయి. సో వస్తే మాత్రం యూ కెన్ ఎంజాయ్ ఓవర్ ఇయర్. అండ్ ఇప్పుడు మనం అయితే బండి మీద వెళ్తున్నాం కాబట్టి ఆబ్వియస్గా లొకేషన్ వేరే ఉంటుంది అన్నమాట. సో మనం రివర్స్లో వెళ్ళిపోయి ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉంది హనుమాన్ గరి మందిర్ కాడికి. ఒకవేళ నడుచుకుంటూ వెళ్తే మాత్రం ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. సేమ్ ఇదే రూట్లోకి వెళ్ళి అటు స్ట్రేట్కి వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకొని సంథింగ్ ఆ గడిలోకి వెళ్ళిపోవచ్చు. బట్ మనం అయితే బండి మీద వచ్చాం కాబట్టి బండి మీద వెళ్ళిపోదాం అన్నమాట. సో చలో ఇంకా లెట్స్ గో. సో రైట్ అయితే మనము శ్రీరామ్ జన్మభూమి లైన్లోకి వచ్చేసాము. సో అందులో అచ్చడి వెళ్ళిపోతే హనుమాన్ లైన్ అది. అండ్ ఇచ్చి చూస్తే రామ్ మందిర్కి లైన్ అన్నమాట. ఒకసారి ఇక్కడ జనాలను చూడండి, మరి అక్కడ ఉన్నదని అయితే లేదు, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి చూడండి మీరు జనాలు ఎట్లున్నారని చెప్పని. సో కనిపిస్తుంది కదా, పర్లేదు, మరీ ఎక్కువ మంది అయితే ఏం లేదు, నార్మల్గా తక్కువ మందే ఉన్నారు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. గ్యాప్ ఉందన్నమాట. అదే ఇప్పుడు హనుమాన్ టెంపుల్ లైన్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో హే గైస్, మొత్తానికి అయితే మన అయోధ్య దర్శనం అయిపోయింది. అండ్ ఇప్పుడు రైట్లో అయితే మనం లక్నోలో ఉన్నాం. సో నార్మల్గా నేను ప్రతి వీడియోలో లాస్ట్కి వీడియో తీస్తున్నాను అనమాట. ఏంటి అంటే నార్మల్గా ఎట్లా దర్శనం చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా నేను అక్కడ ఉన్న మూమెంట్లో సిచ్యువేషన్ని బట్టి అప్పటిదప్పుడు చెప్తే కరెక్ట్ కాదు కదా. సో అన్ని విధాలుగా తెలుసుకొని లాస్ట్లో మీకు డీటెయిల్గా చెప్తే మీ అందరికి కూడా క్లారిటీ వస్తుంది, ఓకే ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లా చేయాలని చెప్పేసి అని. సో చలో మన అయోధ్య దర్శనం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో నేనేమేమి చేసిందో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో మళ్ళీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ అయితే మనం సరియు ఘాట్ దగ్గరికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వాటర్ని తల మీద ఇట్లా స్ప్రింకిల్ చేసుకొని ఆడ నుంచి వెళ్ళి మనం హనుమాన్ గరి మందిర్ వెళ్ళాం అన్నమాట. సో అయోధ్యలో ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్ అంటే లైక్ నార్మల్గా శ్రీరాముని దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్
హనుమాన్ గర్హి మందిర్ అన్నమాట. సో ఆ తర్వాత అక్కడ నుంచి మనమైతే శ్రీరామ్ జన్మభూమికి వెళ్ళాం. సో నార్మల్గా హనుమాన్ గర్హి మందిర్లో మాత్రం ఫోన్స్ ప్రతి ఒక్కటి అలో ఉంది అన్నమాట. అండ్ అట్లనే శ్రీరామ్ జన్మభూమిలో కూడా ఫోన్స్ అయితే అలో ఉన్నాయి. ఎక్కడనైతే మనకి ఫోన్స్ కౌంటర్లో పెట్టడం అది ఇది ఏం లేదు. అండ్ హనుమాన్ గర్హి మందిర్కి అయితే మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో సో కుంభమేళా జరుగుతుంది కాబట్టి సో చాలా రష్ వస్తుంది. ఈ టైంలోనైతే మనకి ఆల్మోస్ట్ ఒక 1.5 hour 2 hours ఏమో పట్టింది అనుకుంటా. బట్ దర్శనం మాత్రం నీట్గా అయిపోయింది. అండ్ మీరు లైన్లో ఉన్నప్పుడు కూడా మరీ పెద్ద లైక్ కాశీలో ఉన్నట్టు అంత రష్ అయితే ఏం లేదు. ఈజీగా ఒక 1.5 hourలో వెళ్ళిపోవచ్చు లోపలికైతే. అండ్ అక్కడ మనం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ శ్రీరామ్ టెంపుల్ వెళ్ళడానికి లైన్ కట్టేసి అందులో వెళ్ళిపోయినాము. సో అయోధ్య లోపలికి వెళ్ళినప్పుడు లైక్ నార్మల్గా శ్రీరామ్ జన్మభూమి మందిర్లోకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ అయిపోయింది. ఎందుకంటే అది చాలా పెద్ద టెంపుల్ కదా. సో టకాటక్ అయిపోయింది అన్నమాట. ఎంతో ఒక 1/2 hourలో అయిపోయింది అంతే, అంతకంటే ఎక్కువ టైం కూడా పట్టలేదు మనకి. అండ్ లోపల మాత్రం నిజంగా చెప్తున్నా భయ్య, అయోధ్యలో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది లైక్ శ్రీరామ్ జన్మభూమి టెంపుల్లో. సో ఆ కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ చేయడానికి చాలా ఇయర్స్ పడుతుంది. బట్ ఇప్పటికైతే చూడడానికి నిజంగా ఎంత బాగుందంటే అసలుకి బయటికి వెళ్ళి కూడా చూడడానికి చాలా బాగుంది. కాకపోతే కొన్ని స్టిక్స్ అవి ఇవి పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తుంది కాబట్టి కొంచెం లుక్ అనేది పోయింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ రియల్లీ దే మేడ్ ఏ గుడ్ జాబ్. అండ్ రైట్ నౌ అయితే మనం లక్నోలో ఉన్నాం. సో రేపు మనం ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది క్లారిటీ లేదు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ఒకవేళ ఇంటికి వెళ్ళొద్దు అనుకుంటే మాత్రం మేబీ నార్త్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నా. ఫస్ట్ టైం మీ అందరికి చెప్పినా కదా. సో నార్త్కి వెళ్దామని చెప్పేసి నైనితాల్, మిసోరీ అండ్ ఔలీ అని చెప్పేసి సో ఈ 3 places కవర్ చేద్దాం అనుకున్నా. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం మ్యాక్సిమం కుదరదు అనుకుంటున్నా. చూసాం, ఒకవేళ సిచ్యువేషన్ బాగుంటే లెట్స్ గో, లేదు అంటే ఇంకా నార్మల్గా ఇంటికి వెళ్ళిపోదాం. సో రేపటి వ్లాగ్లో అయితే మీకు తెలుస్తుంది నేను ఎక్కడికి వెళ్తా ఏంటి అని చెప్పేసి అండ్ నేను నార్మల్గా కొన్ని మోటో వ్లాగ్స్ కూడా చేయలేదు. ఇప్పుడు నేను కాశీ నుంచి అయోధ్యకు వచ్చింది, అయోధ్య నుంచి లక్నోకి వచ్చింది, నేను ఈ మోటో వ్లాగ్స్ చేయట్లేదు. ఎందుకంటే నాకు ఏంటి అంటే నడిచి చాలా స్ట్రెయిన్ అయిపోతుంది. అండ్ దానికి తోడుగా నేను ఇప్పుడు హెల్మెట్కి మౌంట్ పెట్టుకొని Insta 360 పెట్టుకొని ఆ వెయిట్ని మెడ మీద పెట్టుకొని చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ 2 ప్లేసెస్లో మాత్రం ట్రావెలింగ్ వ్లాగ్స్ ఎక్కడ యాడ్ చేయలేదు. ఓన్లీ మనం కావాల్సింది ఏంటిది, టెంపుల్లో ఎట్లా దర్శనం చేసుకోవాలి అండ్ ఎంతసేపు పడుతుంది మొత్తం డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసిన నేను. సో చలో ఇంకా రేపటి వ్లాగ్లో కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్ అండ్ బీ సేఫ్, రైట్ సేఫ్.